ఓం నమ శివాయ. ప్రపంచంలో ఎంతో మంది శ్రమిస్తారు, కలలు కంటారు, లక్ష్యాలను పెట్టుకుంటారు. కానీ విజయం మాత్రం వరించదు. ఎందుకొరకు? ఎందరో విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, శ్రమించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వారికి అనుకూలమైనటువంటి స్థిరత ఎప్పుడూ రాదు. దానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఇదంతా దైవానుగ్రహం లేని జీవితం. ఎవరికి మన యొక్క శిరస్సును వంచాల్సినటువంటి అవసరం లేదు, ఒక దైవానికి తప్ప. శివానుగ్రహం లేకుండా ఈ జగత్తులో ఏదీ సాధ్యం కాదు. ఈ మాట మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు కాదు, ఋషులు, తాత్వికవేత్తలు, గీతాచార్యులు కూడా చెప్పిన విషయమే. శివుడు అనుగ్రహించాడా, అణువులో శక్తి ప్రబలుతుంది, బుద్ధి నిశ్చలమై గమ్యం దగ్గర పడుతుంది. భ్రమలో ఉన్నటువంటి మనసును ఉత్తమ మార్గానికి తెప్పించగల పరమశక్తి ఆ శివునిది. ఒక అజ్ఞాని ఆత్మకు జ్ఞానం రావాలంటే, ప్రయత్నించే యోగికి సిద్ధి రావాలంటే శివానుగ్రహం తప్పనిసరి. అందుకే చెప్తారు, శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని. ఈ మాట ఒక సాధారణ వాక్యం కాదు, ఇది జీవితం మీద గల ఒక మహోన్నతమైనటువంటి సత్యం. ప్రతిరోజు శివనామస్మరణము, ఓం నమ శివాయ జపం, శివ కవచం, శివ తాండవ స్తోత్రం, ఇవన్నీ మన యొక్క ఆత్మకు శక్తిని నింపుతాయి. జై శంభో శంకర, జై మృత్యుంజయ, జై మహాదేవ, ఓం నమ శివాయ. మనకు ఎన్నో అత్యవసర పనులు ఉన్నప్పటికీ దైవ ప్రార్థన కొరకు కొంత సమయాన్ని కేటాయించాల్సిందిగా ఈ యొక్క ఛానల్ పూర్వకంగా అందరికీ కోరుతున్నాను. ఓం నమ శివాయ. ద వేదాంత టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి, ప్రోత్సహించండి.